పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా. చాలండి. సాధారణంగా మనకు పోను జీవితములో మనకొచ్చే ఒక ఆలోచన, నేను ఎవ్వరికి అవసరము లేను, నా ప్రేమ ఎవ్వరికి అర్థము కాదు అనబడే భావన మనకు ఆ ఆలోచన కలుగుతూ ఉంటుంది. నేనంటే ఎవ్వరికి ఇష్టము లేదు, నేను ఎవ్వరికి అవసరము లేదు, నా అవసరము ఎవ్వరికీ లేదు, నేను ఎందుకు బ్రతికి ఉండడము అనబడే ఆలోచన కొన్ని మార్లు మనుషుల హృదయాల్లో, మన హృదయాల్లో అటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే మనల్ని ఎంతగానో ప్రేమించే ప్రభు మనకున్నారని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనబడే వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాము. దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ప్రేమ ఇలా చూడండి. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు చక్కగా ఆరాధనలో మీరు ఏకీభవించారు. ఇది ముఖ్యమైన సమయము, వాక్య సమయం. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవునికి మనుషుల పట్ల ఉన్న ప్రేమను గూర్చి వివరించడము జరిగింది. ఎంత ప్రేమను, మరణము పొందునంతగా దేవుడు మన విషయమై తండ్రికి విధేయత చూపిన వారై మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. ఈ రోజున మన ప్రేమ ఇంకొకరికి అర్థము కానప్పుడు ఎంతో మనం బాధపడతామే. భార్యకున్న ప్రేమ భర్తకు అర్థము కాకపోతే, భర్తకున్న ప్రేమ భార్యకు అర్థము కాకపోతే ఎంతో బాధ. ఇంటిలో ఉన్న పిల్లలైన వారికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థము కాలేదనంటే ఆ తల్లిదండ్రులైన వారు ఎంతో మనస్తాపానికి చెందుతారు, ఎంతో వేదనకు గురవుతారు. అలాంటిది సమస్తమును కలుగజేసిన దేవుడు తన నోటి మాట చేత సమస్తమును కలుగజేసి నరుని కలుగ చేయడానికి ఆయన చేతులతో మంటిలో నుండి దేవుడు నరుని కలుగజేసి ఆయన రూపమును అనుగ్రహించి నాసికాంధ్రములోనికి జీవవాయువును ఊదగా ఈ రోజున మానవుడు జీవాత్మగా మారాడు. లోకమందున్న మానవుడు దేవునికి వ్యతిరేకముగా వెళ్ళిపోయి దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకోకుండా ఇష్టానుసారముగా జీవించి దేవునికి దూరం అయిపోగా దేవుడు మానవుని విడిచిపెట్టకుండా, అమ్మ ఇలా చూడాలి, దేవుడు మానవుని విడిచిపెట్టకుండా ఈ లోకానికి నరావతారిగా వచ్చి వేసి ఆయన సిలువలో ఆయన రక్తాన్ని చిందించి సిలువలో మన కొరకు బలి అయిపోయారు, ఆయన రక్తాన్ని చిందించారు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సినిమాకు వెళ్ళొచ్చిన వారు సినిమా స్టోరీని చెప్పగలుగుతారు, కానీ మందిరానికి వెళ్ళేవారు ఆ రోజు పాస్టర్ గారు ఏ వాక్యము చెప్పారో చెప్పమంటే చెప్పలేని బలహీనతలో ఉంటారు. అందుకని ఎంతోమంది కుటుంబాలు మందిరానికి వెళుతున్నా కానీ, క్రైస్తవులని పేరు పొందినా కానీ, క్రైస్తవులమని చెప్పుకున్నా కానీ ఎంతోమంది జీవితాలు బాగుపడకపోవడానికి గల కారణము, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏమిటంటే వాక్యమును వినకపోవుట. మాకు తెలుసులే అనబడే స్వభావము కొందరు కలిగి ఉంటే ఏమి వింటాములే అనబడే స్వభావం మరికొందరు కలిగి ఉంటారు. కానీ అట్లా కాదు. ఇక్కడ దేవుని గౌరవించడానికి వచ్చాము. ఈ సభలు పేరు యేసుక్రీస్తు మహిమ పండుగలు అనబడే పేరు కలిగిన ఈ పండుగలు, ఈ సభలు ఎందుకు ఎంతో ఖర్చు చేత ఏర్పాటు చేయబడ్డాయనంటే మీరందరూ వాక్యాన్ని వినడానికి. ఆదివారం వింటున్నారు కదా, దానితో సరిపెట్టుకోలేదు మీ పాస్టర్ గారు. ఏమిటంటే మరలా వాక్యము వినబడాలి అని చెప్పి అనేక మంది దైవ సేవకులైన వారిని ఆహ్వానించి వాక్యము సంఘానికి వినబడాలి, ఇంకా వారు వినాలనబడే ఆశతో, మీ పట్ల ఆశతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము చదువుకున్న వాక్య భాగములో బండ సందులలో ఎగురు నా పావురమా.
ఇక్కడ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు సంఘముతో పలికే మాట. పైకి చూడండి, త్వరగా మనం ముగించుకుందాము. మీరు ఇంటికి త్వరగా వెళ్ళుదురు కానీ వినండి. బండ సందులలో ఎగురు నా పావురమ. సంఘమును దేవుడు ఏమని సంబోధిస్తున్నారంటే నా పావురమ అంటున్నారు. నా పావురమ. మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలలో పాముల వలె వివేకులై ఉండుడి, పావురముల వలె నిష్కపుటులై ఉండుడి అనబడే మాటను చూస్తాం. పావురం అనేది ఎంతో పవిత్రముగా ఉండేది. అది చచ్చిన శవముల మీద అది వ్రాలేది కాదు, దాని యొక్క శరీరాన్ని తినేది కాదు. ఎంతో జాగ్రత్తగా అది పవిత్రమైన వాటినే తినేదిగా ఈ పావురము యొక్క పరిస్థితిని మనము చూస్తున్నాం. అలాగే దేవుడు మనలను పావురానికి సంబోధించి మాట్లాడుతున్నారు. పావురము ఎగురుతూ ఉండేది. అలాగే పక్షులైనవి మనము చూస్తే వర్షము వస్తుంది, కొంచెము వాతావరణము తేడాగా ఉంది, వాన కురిసేటట్లుగా ఉంది అనేసరికి పక్షులు అనేవి అవి చక్కగా వర్షములో తడవకుండా ఉండడానికి అవి దాక్కోవడానికి బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి బిల్డింగ్స్ మధ్యలో, గోడల మధ్యలో వెళ్ళి అవి సురక్షితముగా ఉంటాయి. ఇంకా కొన్ని ప్రదేశాల్లో చూస్తే కొండలు మనము చూస్తాము. కొండల మధ్యలో వాటి యొక్క సందులలో అది జాగ్రత్తగా అది తడిచిపోకుండా, వర్షానికి తడిచిపోకుండా, గాలికి కొట్టుకొని పోకుండా ఉండడానికి అవి కొండ బీటుల మధ్యలో అవి విశ్రాంతి చెందుతాయి, అవి జాగ్రత్తగా అవి ఉంటాయి. ఈ రోజున దేవుడు మనతో అనే మాట ఏమిటంటే, అమ్మ ఇలా చూడాలి, ప్రక్కకు చూడకండి, దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఏమంటున్నారనంటే బండ సందులలో ఎగురు నా పావురమా అని అంటున్నారు. దేవుడు సంఘమును ఏమంటున్నారంటే నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా. అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన సంఘము, ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము చేత కడగబడిన సంఘమట ఎక్కడ సంచరిస్తుంది అనంటే బండ సందులలో సంచరిస్తుంది. మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానము చెప్పాలి. యేసు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన సంఘము ఎక్కడ ఉంది చెప్పండి. మీరు గట్టిగా చెప్పాలి. ఎక్కడ ఉంది? బండ సందులలో ఉంది. బండ సందులలో ఉంది. మనం పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూస్తే, 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూద్దాము. చదవండి. 17:6 వచనములో ఇదిగో అక్కడ హోరేబులోని, చదవండి, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవీయగా మోసే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇక్కడ చూచినట్లయితే ఇశ్రాయేలు జనాంగము ఎంతో దప్పికతో ఉంది. ఎంతో వాళ్ళు ప్రయాణము చేస్తున్నారు. ఎడారుల ఆ భయంకరమైన ఎడారి ప్రాంతాలలో వారు ప్రయాణము చేస్తున్నారు. ఐగుప్తు నుండి దేవుడు వారిని వెలుపలికి రప్పించారు. ఆ దప్పికతో ఉన్న వారి పట్ల దేవుడు తెలియజేసిన మాట ఇలా చూడండి అయ్యా. బైబిల్ తర్వాత చదువుదురు కానీ ఇంటికి వెళ్ళినది. ఇప్పుడు వాక్యాన్ని వినండి. అక్కడ దేవుడు అన్న మాట ఏమిటంటే, అదిగో హోరేబులో ఆ బండ ఎదుట నేను నిలవబడి ఉంటాను, ఆ బండను కొట్టగా దానిలో నుండి నీరు ప్రవహిస్తుంది, దానిలో నుండి నీళ్లు వస్తాయి. దాని ద్వారా అక్కడున్న ప్రజలు, ఇశ్రాయేలు జనాంగము సురక్షితముగా ఉంటారు. వారికి వారి యొక్క పశువులకు కావలసినంత నీరును నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు తెలియజేశారు. దీని గూర్చి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము తెలియజేసే మాట ఏమిటి? 10వ అధ్యాయము 4వ వచనములో మొదటి పత్రికలో మనము చూస్తే అక్కడ తెలియజేసిన మాట, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ బండ ఎవరట చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. వారు బండలో నుండి నీళ్లు త్రాగారు. అక్కడ ఉన్నది తక్కువ మంది, ఒక 50 మంది ఉండడానికి కాదు, 50 మందికి కావలసినంత నీరు కాదు, జన సమూహము, ఇశ్రాయేలు యొక్క జన సమూహము. కాబట్టి వారందరికీ కావలసినంత నీరు
అలాగే వారికి ఉన్న పశువులకు, గొర్రెలకు, వారికి ఉన్న మందలకు కావలసినంత నీరు అనంటే ఆ అరణ్యములో దేవుడు సెలయేరును ప్రవహింపచేశారు. ఆ ఎండిన అరణ్యములో, నీరు లేని అరణ్యములో సెలయేరును దేవుడు ప్రవహింపచేశారు. వారి దప్పికను తీర్చడానికి అక్కడ నీటిని దేవుడు బండలో నుండి ప్రవహింపచేశారు. కొరింథీయులకు రాసిన పత్రికలోనేమో పౌలు గారు అనే మాట ఏమిటంటే, ఆ బండ, అమ్మ చెప్పండి, ఆ బండ ఎవరట? క్రీస్తే. బండ అయి ఉన్న క్రీస్తులో నుండి ఆ నీరు వచ్చిందని అంటున్నారు. ఆనాడు బండను కొట్టగా బండలో నుండి వచ్చిన నీరు ఇశ్రాయేలు జనాంగమునకు దప్పిక తీర్చిందో. 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి నరావతారిగా వచ్చి వేసిన యేసు క్రీస్తు అనబడే బండ సిలువలో చీల్చబడింది. సిలువలో ఆ యేసు క్రీస్తు ప్రభువారు కొట్టబడ్డారు. 2 చేతులకు మేకులు, శిరస్సుకు ముండ్ల కిరీటము, ఆయన 2 కాళ్ళు జతపరిచి మేకు కొట్టబడింది. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. యేసు క్రీస్తు ప్రభువారిని మనము చూస్తాము కదా, 53వ అధ్యాయం తీయనక్కర్లొద్దు, యెషయా గ్రంథములో చూస్తే, అతడు నలుగగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు నలుగగొట్టారట. పరమందున్న తండ్రి తన కుమారుని నలుగగొట్టారు. ఎందుకనంటే మన పాపములు, నరుడు పాపముతో ఉన్నాడు, రక్షణ లేక, రక్షణ కొడుకు తప్పికతో ఉన్నాడు కనుక యేసు క్రీస్తు అనబడే బండ కొట్టబడినప్పుడు ఆ బండలో నుండి కారిన రక్తము ఈ రోజున లోకమందున్న మానవులకి పాపము నుండి విడుదల అనబడే విషయాన్ని గమనించాలి. బలో యేసు మహారాజుకి, దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక మాట నేను కానీ పాస్టర్ హానోకు రాజు గారు కానీ మేము పాటించే ఒక సూత్రం ఏమిటంటే, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని సంగతులు దేవునిని అడిగి, అంటే దేవునిని ప్రార్థించి తెలుసుకొనవలెను. ఈ రోజున ఏ మతాన్ని మనము దూషించకూడదు, అది ఆ రైట్ ఎవరికి లేదు. ఏ మతాన్ని మనము దూషించకూడదు, ఏ మనిషిని కూడా దూషించకూడదు. మనకు తెలియని సంగతులను మనము దేవునిని అడిగి తెలుసుకోవాలి. అయితే వాస్తవం ఏమిటో మనము మాట్లాడాలి. ఏమిటి అంటే, ఈ లోకమందున్న మానవులు మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారము. మీరు తీయనక్కర్లొద్దు కానీ రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయములో 1 నుండి చివరి వరకు చూస్తే మనకు కొన్ని వచనములు కనబడతాయి. దానిలో దేవుడు తన ప్రేమను ఎలాగూ వెల్లడిపరచుచున్నారు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను అనబడే వచనాన్ని చూస్తాం. అలాగే మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను అనేది చూస్తాము. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా మనతో పాటు సంధి చేసుకున్నారు, మనలను మిత్రులుగా చేసుకున్నారు అనబడే వచనాలు చూస్తాం. మనం ఎటువంటి వారమంటే బలహీనులము, పాపులము, దేవునికి శత్రువులము. ఇలా చూడండి, మనలో ఏ మంచితనము లేదు, ఏ గొప్పతనము లేదు. దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి, మీ ఇంటిలోనికి కోడలు రావాలనంటే మీ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉండాలో మీరు ఆలోచిస్తారా లేదా చెప్పండి? ఆలోచిస్తారా లేదా? ఇలా ఉండాలి, కోడలు ఇలా ఉండాలి. నా కొడుకు ఇంత చదువుకున్నాడు కాబట్టి నా కోడలు కూడా ఇంత చదువుకోవాలి. నా కుమారుడు ఈ జాబ్ చేస్తాను, నా కోడలు కూడా జాబ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? అనుకోరా? ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, జుట్టు ఎలా ఉండాలి, కాబోయే అల్లుడు విషయంలో ఇలా ఉండాలి, మా ఇంటికి వచ్చే అల్లుడు ఇలా ఉండాలని ఆలోచిస్తారే. ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఒక కంపెనీలో జాబ్ రావాలనంటే మా కంపెనీలో జాయిన్ అయ్యే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఆధిక్యత లేకపోతే కుదరదు, మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పి ఆలోచిస్తారే. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఈ రోజున దేవుడు మనలను ప్రేమించడానికి మనలో ఏమన్నా వెతికితే మనలో ఏమీ లేదు, మెచ్చుకోదగినది ఒక్కటి కూడా లేదు, ఒప్పుకోదగింది ఒక్కటి లేదు. కానీ దేవుడు పనిగెట్టుకుని ఈ లోకానికి నరునిగా వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు. క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము, బండ అయ్యున్న క్రీస్తు
ఆనాడు ఇశ్రాయేలు జనాంగము యొక్క దాహమును తీర్చడానికి బండలో నుండి నీళ్లు వచ్చాయో, ఈ లోకమందున్న నరులైన వారికి రక్షణ దాహమును తీర్చడానికి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అనబడే బండ కొట్టబడ్డారు. ఆ బండలో నుండి కారిన రక్తము ఒకవైపున రక్త ప్రవాహము, మరి ఒక వైపున ప్రేమ ప్రవాహం అని భక్తులు అన్నారు. ఒకవైపున రక్త ప్రవాహమే, ఒకవైపున ప్రేమ ప్రవాహం. ప్రభువారి యొక్క ప్రేమ ప్రవాహాన్ని మనము చూస్తాము. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎటువంటిదంటే, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో చూస్తే ఆయన రక్తం ఎటువంటిదంటే అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము. ఎటువంటి రక్తము చెప్పండి? అమూల్యమైన రక్తము. ఎటువంటి రక్తము చెప్పండి? అమూల్యమైనది. రెండవది నిర్దోషమైన రక్తము. మూడవది నిష్కలంకమైన రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. ఈ రోజున బలుల కార్యం అనేది చూస్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఉన్న మానవుల కొరకు దేవుడు పరమును విడిచిపెట్టి పనిగెట్టుకొని ఈ లోకానికి నరునిగా వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు మొన్న వచ్చిన దేవుడు అని అంటారు కొందరు. కాదు సుమా, దేవుడు యేసు ప్రభువారు మొన్న వచ్చిన ఆయన మనం దేవుడు అని అనలేము. దేవుడు అన్నిటికన్నా ముందుగా ఉండాలి. ఈ భూమి సమస్త సృష్టి లేక ముందు ఉండాలి, ఇప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, యుగ యుగములు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడు 2000 సంవత్సరముల క్రితము ఈ లోకానికి పనిగెట్టుకొని నరునిగా వచ్చారు. నరావతారిగా మానవ శరీరమును ధరించుకుని ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు. ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు. మొన్న వచ్చిన ఆయన కాదు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అమెరికా వారికి సంబంధించిన దేవుడు, బ్రిటిష్ వారికి సంబంధించిన దేవుడు, తక్కువ కులాల వారికి సంబంధించిన దేవుడు కాదు. ఈ లోకమందున నరులైన వారందరినీ కలుగజేసి అందరి కొరక ఆయన రక్తాన్ని చిందించిన వారు. బలో యేసు మహారాజుకి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు కర్నూలు వారికేనా, హైదరాబాద్ వారికి ఆ సూర్యుడు కాదా? చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు అమెరికా వారు కానీ లేక చైనా వారు కానీ ఈ సూర్యుడు మాకే కావాలి అని చెప్పి సూర్యుడు చుట్టూ మేము గోడ కట్టేసుకుంటామనంటే మీరేమంటారు చెప్పండి? మీరేమంటారు? కర్నూలు వారు మహా తెలివైన వారు, గట్టోళ్ళు, అవునా? రాయలసీమ వాళ్ళు మనం బాగా గట్టి వాళ్ళము కదా. మీరు ఏమంటారు చెప్పనా? సమాధానం మీ తరపు నేను చెప్పేస్తాను. మీరు ఏమంటారు అంటే కట్టుకోండియా అని అంటారు, అవునా? సూర్యుడి చుట్టూ గోడ కట్టుకుంటే కట్టుకోండి అని అంటారు. ఎందుకు? కట్టుకోగలరా? ఎవరి తరమన్నా అవుతుందా? ఇప్పుడు ఆకాశం అందున్న సూర్యుడు అందరికీ సూర్యుడే కాదా చెప్పండి? భూమి మీద ఉన్న మనుషులందరికీ, అన్ని దేశాలకి అదే సూర్యుడు. ఈ రోజున దేవుడు అంటే అందరికీ దేవుడు. అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. ఈ రోజున పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము, అదే యేసుక్రీస్తును మార్గము. ప్రభువారిని బట్టే పరలోకానికి వెళ్ళగలము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారేరని చెప్పారు. ఈ రోజున పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము, అదే పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చే మాట. యేసుక్రీస్తే పరలోకానికి మార్గము. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తాన్ని చిందించారు. ఎందుకంటే మనలను పరిశుద్ధమైన వారిగా చేయడానికై, మనల్ని నిర్దోషమైన వారిగా చేయడానికై, మహిమగల సంఘముగా చేయడానికై ఆయన రక్తాన్ని చిందించారు. బండ సందులలో ఎగురున పావురం అనంటే, బండకున్న సందులంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమందు కలిగిన గాయములే సందులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు మీద ముండ్ల మకుటము పెట్టబడింది. మన తలంపులతో చేసిన పాపములను బట్టి ఆయన శిరస్సున ముండ్ల మకుటము పెట్టబడింది.
యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు ఎటువంటిది? ఆయన శిరస్సు అపరంజి వంటిది అని పరమగీతం 5వ అధ్యాయం 11వ వచనములో తెలియజేయబడినట్లుగా, అలాగే అతని తల వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణ వర్ణములు, తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెనని మరి యొక్క మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనములో చూస్తున్నాము. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెనని చూస్తున్నాము. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెనని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనములో చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు మీద ఇంద్రధనుస్సుందట. అమ్మా, ఇంద్రధనుస్సున్న ఆ శిరస్సే, అనేక కిరీటములు కలిగిన శిరస్సే ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఏమి కోరుకున్నారంటే ముండ్ల మకుటమును కోరుకున్నారు. ముండ్ల కిరీటమును ఆయన శిరస్సు మీద పెట్టబడుటకు కోరుకున్నారు. మనకందరికి సుపరిచితమైన వాక్యము. క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. చెప్పండి, ఏంటది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆలోచనకర్త. ఆలోచనకర్త అయిన ప్రభువారి యొక్క శిరస్సు మీద ముండ్ల మకుటము పెట్టబడింది. అపవాది ఏమనుకున్నాడనంటే, ఇక అయిపోయింది, ఈ ఆలోచనకర్త అయిన ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు మీద ముండ్ల మకుటము పెట్టబడింది. ఇక సంఘము, ఆయన పిల్లలైన మానవుల కొరకు ఆయన ఆలోచించకుండా ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టేశాను. ఇక ఆలోచించడానికి వీలు లేదు. మానవాళి రక్షణార్థమై ఆలోచించడానికి అవకాశము లేకుండా ఆయన శిరస్సున ముండ్ల కిరీటము నేను పెట్టేశాను. పర్వాలేదనుకున్నాడు కానీ ఆ ముండ్ల కిరీటము పెట్టబడగా ఆయన తలను నుండి కారిన రక్తము వలన ఈ రోజున మన తలంపులన్నీ కడిగి వేయబడే అట్టి బలమైన కార్యము ఆయన శిలువ కార్యాన్ని బట్టే కదా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సునకున్న ముండ్ల మకుటము మన తలంపులను బట్టి, మన చెడు తలంపులను బట్టి ఆయన తల మీద శిరస్సు మీద కలిగి ఉన్న ఆ ముండ్ల మకుటము మనకు తలంపులు పుట్టక మునిపే 139వ దావీదు సంకీర్తన ఒక్కసారి చదువుదాము. 139వ దావీదు సంకీర్తనలో మనము చూస్తే 2వ వచనములో చూస్తే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనకు తలంపు పుట్టక మునిపేనట. మనకు తలంపు పుట్టక మునిపే, మనకు ఆలోచన కలగక మునిపే దేవుడికి మనం ఏమిటో తెలుసు. అటువంటి దేవుడే ఆయన శిరస్సున ముండ్ల మకుటము. అటువంటి మన తలంపులేమిటో ఎరిగిన దేవుని యొక్క శిరస్సున ముండ్ల మకుటము పెట్టబడింది. మానవునికి కలిగి ఉన్న తలంపులన్నీ ఎటువంటి తలంపులంటే హాని చేయు తలంపులే. హాని చేయు తలంపులే, దురాలోచనలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చినవే. దురాలోచనలను బడి మాటను చూస్తున్నాము. ఈ రోజున మనిషి కలిగి ఉన్నది ఏమిటి అనంటే దురాలోచనలు. మనిషి కలిగి ఉన్న తలంపులు కేవలము చెడ్డవి. ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. మనుషులు కలిగి ఉండే తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి అని చెప్పి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తున్నామే. ఇటువంటి ప్రతి మన ఆలోచనలు దేవునికి విరుద్ధమైనవి. అయితే ఈ రోజున దేవుడు ఎందుకు ఆయన శిరస్సు మీద ముండ్ల మకుటాన్ని ఉంచుకున్నారు? ఎందుకు అంగీకరించారు ఆ ముండ్ల మకుటమునంటే? ఈ వచనాన్ని చూస్తే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడినట్లుగా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేయడానికై, క్రీస్తుకు వ్యతిరేకముగా వచ్చుచున్న మన తలంపులే, దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఏంటో తెలుసా? మందిరానికి ఎందుకులే వెళ్ళడము. అమ్మ పైకి చూడండి ఒకసారి. మందిరానికి ఎందుకులే వెళ్ళడము? ఈ వారం మానేద్దాములే, తర్వాత చూద్దాములే. ఎందుకు వెళ్ళాలి ఆరాధనకి?
లేకపోతే ఎందుకు వెళ్ళాలి కార్యక్రమానికి, ఎందుకు వాక్యం వస్తే వాక్యము నా గురించే చెప్పారు పాస్టర్ గారు, నా మీదే ఆయన నా గురించే మాట్లాడారు. కొంతమంది లేనిపోని ఆలోచనలు పెట్టుకొని క్రీస్తుకు లోబడు తలంపులు కాకుండా క్రీస్తుకు వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉంటారు. అలాగే ఒక కుమారుడు చెప్పిన మాట ఏమిటంటే, బైబిల్లో ఏదో వాక్యం అర్థము కాలేదట. ఆ వాక్యము అర్థము కాకపోయేసరికి ఆలోచిస్తూ మంచి భక్తిగా ఉంటాడు, కానీ ఆలోచన ఏదో అర్థము కాలేదు. ఎంత భయంకరమైన స్థితి అంటే దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయే అంత ప్రమాదములోనికి వెళ్ళిపోయాడు. దేని గురించి? బైబిల్లో ఏదో ఒక వాక్యము అర్థము కాలేదని. ఈ రోజున మనమంత జ్ఞానవంతులమా చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని అర్థము చేసేసుకునే అంత జ్ఞానవంతులమా? అన్నీ అర్థమైపోతాయా? ఈరోజు మనకి ఏదన్నా బైబిల్ గ్రంథములో దేవుడు చేసిన కార్యం ఏదో మనకు అర్థము కాలేదంటే, ఆయన చేయు కార్యములు అన్నీ ధర్మయుక్తమైనవని ఎంచి మనము మౌనముగా ఊరకుండాలే. కానీ ఎందుకైనా ఆలోచించి దేవునికి విరుద్ధమైన తలంపులు మనలోనికి తీసుకుని రాగా అపవాది చేసే పని ఏమిటంటే, దేవునిలో నుండి నిన్ను నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోడా. ఈ రోజున మన తలంపులు అన్నీయు మన ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు, ఈరోజు మన ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడి ఉంటుందా లేదా? ఈ రోజున లేదు అని అంటే, ఈ రోజున బండ సందులలోనికి మనం వెళ్ళిపోవాలి, క్రీస్తు గాయములలోనికి వెళ్ళిపోయాలి. ఆయన శిరస్సు మీద పెట్టబడిన ముండ్ల మకుటము, అక్కడికి మనం వెళ్ళిపోవాలి. మనకు అర్థము కావాలి. ఇక రెండవదిగా మనము చూచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో 2 మేకులు కొట్టబడ్డాయి. ఆ చేతులు ఎటువంటి చేతులు? మనము లూకాసు సువార్త 13వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని బలహీనతకు పడిన ఒక స్త్రీ ఆమె మీద చేతులుంచగా, యేసుక్రీస్తు ప్రభువారు చేతులుంచగా ఆమె స్వస్థత నొందింది. స్వస్థపరిచిన చేతులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 40లో చివరిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచనని చూస్తున్నాము. అలాగే చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకున్న చేతులు, వారిని ఆశీర్వదించిన చేతులు, గుడ్డి వారి మీద చేతులుంచి స్వస్థపరిచిన చేతులు, పక్షవాయువు చేత పడిపోయిన వ్యక్తిని లేవనెత్తిన చేతులు, గుడ్డి వారికి చూపు, మూగవారికి మాట, నడవలేని వారికి నడకనిచ్చి ఆశీర్వదించి చేతులుంచి ఆశీర్వదించిన చేతులు, చివరికి చనిపోయిన కుమారుని మోసుకుని వెళ్ళిపోతున్నారు. విధవరాలు యొక్క కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ఇంకా ఎవరూ లేదు, మోసుకుని వెళ్ళిపోతున్నారు సమాధి చేయడానికి. సమాధిలో పట్టడానికి వెళుతుంటే యేసు ప్రభు ఆ పాడిని ముట్టి ఆ కుమారుడు, చనిపోయిన కుమారుని లేవనెత్తారు. ఆశీర్వదించిన చేతులు, చచ్చిన వారిని తిరిగి లేపిన చేతులు, అటువంటి చేతులు, ఆ చేతులలో 2 మేకులు కొట్టబడ్డాయి. ఇక ఆశీర్వదించలేరు ప్రభువారు, ఇక స్వస్థపరచలేదు ప్రభువారు అని అనుకున్నారే. కానీ ఆ చేతులు ఈ రోజుకి మన అందరి పైన చాపబడిన చేతులు, అందరిని ఆశీర్వదించుచున్న చేతులు. బలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేయబడే మాట, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. అంటే మన క్రియలు మంచి క్రియలుగా ఉండాలి. చేతులనగా మన పనులు, మనము చేసే క్రియలు మంచివిగా ఉండాలి. సత్క్రియలు మనలో ఉండాలి. పరిశుద్ధుల నీతి క్రియలు, సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలని చెప్పి ప్రకటన గ్రంథములో చూస్తున్నాము. ఈ రోజున మనము నీతి క్రియలు మనము చేయవలసిన వారముగా ఉన్నాము. దేవుని నమ్మిన మనము సత్క్రియలు మనలో ఎంతమందికి ఉన్నాయి? సత్క్రియలు మనలో ఎంతమందికి ఉన్నాయి? మంచి అలవాటులు, మంచి పనులు మనలో ఎంతమందికి ఉన్నాయి?
ఇతరులకు సహాయపడేది, ఇతరులకు సువార్త చెప్పే పని, సహాయపడే పని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ప్రభువారు తెలియజేసిన ఆ మాట మనలో ఎంతమంది పట్ల ఆ వాక్యము నెరవేరుతుంది? ఈ రోజున మన చేతులు పాపపు క్రియలు చేసిన మన చేతులు పాపపు పనులలో ఉన్న దాన్ని బట్టి ప్రభువారి యొక్క చేతులలో మేకులు కొట్టబడ్డాయి. ఈ రోజున మనము ప్రభువారిని బట్టి, ఆయన కాచిన రక్తమును బట్టి మన క్రియలు మార్చబడాలి. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, మూడవదిగా ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. మొదటిగా ఆదాము ప్రక్కటెముకలలో నుండి దేవుడు స్త్రీగా చేసే హవ్వను ఇచ్చారే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన కార్చిన రక్తము, ప్రక్కలో నుండి కారిన రక్తము, నీటి ద్వారా ఈ రోజున క్రైస్తవ సంఘము, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘము ఏర్పడింది. ఈ రోజున ప్రభు ప్రక్కలో భద్రముగా, ఎలాగైతే కోడి తన రెక్కల క్రింద ఆ గుడ్లని 21 రోజుల పాటు దాని క్రిందనే ఉంచి తర్వాత వచ్చిన ఆ కోడి పిల్లలను రక్షించుకుంటుందో, భయంకరమైన గాలి వీచినప్పుడు రక్షించుకుంటుందో, దాని రెక్కల చాటున కాపాడుకుంటుందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ప్రక్కలో మనకు క్షేమము, మనకు ఎంతో సమాధానము. ఈ రోజున దేవునిలో మనకు క్షేమం అనబడే విషయాన్ని మనము గమనించాలి. మనం క్షేమం అనబడే విషయాన్ని గమనించాలి. ఇక 4వదిగా చివరిగా చూస్తే ఆయన పాదములలో మేకు కొట్టబడింది. నా కాళ్ళను పొడిచి ఉన్నారు అని చెప్పి 22వ సంకీర్తన 16వ వచనములో చూస్తున్నాము. నా కాళ్ళను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్ళు ఎటువంటివి? కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్న ఆయన పాదములు, అపరంజిని పోలిన పాదములు. కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి అని ప్రకటన గ్రంథము 10వ అధ్యాయములో వ్రాయబడినట్లు ఒలీవల కొండ పైన ఆయన ఈరోజు రేపు ఆకాశ మండలానికి వచ్చి మనం తీసుకుని వెళ్తారు. తర్వాత ప్రభువారు ఒలీవల కొండ పైన ఆయన పాదమును మోపనై ఉన్నారు. అప్పుడు ఆ కొండ చీలిపోతుంది. అంతటి మహాగణుడైన దేవుని యొక్క పాదములలోనికి మేకులు గుచ్చబడ్డాయి. ఎందుకంటే మన ప్రవర్తన ద్వారా, మన కాళ్ళు పాదములు దేని కొరకు? పాపము చేయుట కొరకు పరిగెత్తిన మన పాదముల విషయమై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములలోనికి, 2 కాళ్ళలోనికి మేకులు గుచ్చబడ్డాయి. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రియ సంఘమా, జనాంగమా, ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుని యొక్క ప్రేమ, ఆయన గాథ నీకు అర్థమవుతుందా? సిలువలో ఆయన కార్చిన రక్తము యొక్క ఆ సిలువ శ్రమ నీకు అర్థమవుతుందా? కొంతమంది ఎంత కాలమైనా సరే వారికి ఉన్న బలహీనత, వ్యసనములు విడిచిపెట్టుకోరు. ఎంత కాలమైనా సరే త్రాగుడులోనే బానిసగా ఉండిపోతారు. చెడు అలవాట్లకే బానిసగా ఉండిపోతారు. మద్యపానానికి బానిసలు, వ్యభిచార సంబంధములకు బానిసలు, చెడు తలంపులకు, చెడు అలవాటులకు, అసభ్యమైన వాటిని చూడడానికి బానిసలుగా ఉండిపోతారు. మన విషయమై సిలువలో ప్రభువారు ఆయన రక్తాన్ని అంతగా కార్చారే. శిరస్సున ముండ్ల కిరీటమే, చేతులలో మేకులే, ప్రక్కలో బల్లెపు పోటే, ఆయన కాళ్ళకు మేకులే. అంతగా నీ కొరకు దేవుడు ఆయన ప్రాణాన్ని ఇస్తే ఈరోజు నువ్వు దేవునికి ఏమిస్తావు? నువ్వేమిస్తావు? ఈరోజు రేపు ఆకాశ మండలానికి ప్రభు త్వరగా రాని ఉన్నారు. దేవుని యొక్క ప్రేమను గురించి ఇంకా వినబడని వారు, ప్రభు సువార్త ఎరుగని వారి సంగతి కాదు మనం మాట్లాడుకునేది. నీకు ప్రభు గురించి తెలుసు కూడా, నువ్వు లోకములో ఉన్నట్లయితే దేవునికి ఎంత బాధ, ఎంత వేదన. ఆ దేవుని కనుల వెంబడి కన్నీరు తెప్పించిన వాడవవుతావే, దేవుని కళ్ళంటే కన్నీళ్లు తెప్పించిన దానవవుతావే. ఈ రోజున మార్చుకుని జాగ్రత్త కలిగి మనం ఎక్కడ నివసించాలో తెలుసా? మన దాగు చోటు ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయములే మన దాగు చోటు. బండ సందులలో ఎగురు నా పావురమా, ప్రభువారి యొక్క గాయములని తలంచుకుంటూ, ప్రభువారి యొక్క గాయములను బట్టే, ఆయన చిందించిన రక్తమును బట్టే మనకు రక్షణ, ఆయన రక్తమును బట్టే ఈ రోజున పాప క్షమాపణ, ఆయన రక్తమును బట్టే మనకు పరలోక రాజ్యము. కనుక ప్రభు
వారి యొక్క సిలువ రక్తమును ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆయన రాకడకు సిద్ధపడదాము. అటు గొప్ప ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి బలముగా చప్పట్లు కొడదాము. దేవుని మహిమ పరుద్దాం.